హలో హాయ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ప్రతి ఏటా మేలో జరుగుతుంది. సో మార్నింగ్ 3 o'clockకే మార్నింగే లేచి ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని పొంగల్ పెట్టుకున్నాము. తర్వాత మా హస్బెండ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కోడిని కోసారు. సో నిజంగా మార్నింగ్ 5 o'clockకే ఫుల్ రష్. అమ్మ వస్తూ ఉంది వీధుల్లో. సో ఇక్కడ పొట్టేలు కోసుకునే వాళ్ళు, వేటను కోసుకునే వాళ్ళు, కోడిని కోసుకునే వాళ్ళు కోస్తూ ఉన్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత మేము మార్నింగే బటర్ మిల్క్ ఒక 500 పీపుల్స్కి మేము బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఎండ టైంలో అందరూ బటర్ మిల్క్ తీసుకుంటూ ఉంటే నిజంగా బ్లెస్సింగ్స్ వస్తాయి. ఆ గంగమ్మ జాతరలు ఇలా చేయడం హ్యాపీగా అయింది. అలాగే వరల్డ్ నెంబర్ 1 బ్రేక్ఫాస్ట్ మేము తీసుకున్నాము. అలాగే మధ్యాహ్నం భోజనం చేసుకొని ఈవినింగ్ ఒక 6-6:30 అంతా మేము జాతర దగ్గరికి వెళ్ళాం. ఆ లైటింగ్ సెట్స్ అక్కడ మేము వెళ్తూ ఉంటే మా పాప అయితే ఆశ్చర్యంగా తన ఫస్ట్ జాతర అందరినీ చూస్తూ ఉంది. అక్కడ సౌండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ టైం నేను జాతరకి వెళ్ళలేదు, 9th month ప్రెగ్నెంట్. ఈసారి పాపను తీసుకొని వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. పోయినసారి మా హస్బెండ్ వెళ్ళినప్పుడు చాలా రష్ ఉన్నిందని చెప్పారు. ఈసారి అంత రష్ లేదు అన్నారు తను. క్యూ లైన్లోకి వెళ్ళాము. అక్కడ దాదాపు 1.5 hour పట్టేలా ఉంది అనిపించి నెక్స్ట్ వేరే క్యూ లైన్లో వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం రష్ తక్కువ ఉన్నింది. ఆ రష్లో అలాగా వెళ్ళిపోయాము. అది కొంచెం విఐపి లైన్ అన్నారు. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చిన్నపిల్లల్ని గంగమ్మ తల్లి దగ్గర పాదాలు తగిలిచ్చి అక్కడ ఒక నిమిషం కూర్చోబెట్టి ఇస్తారు. అలా పర్ణికాని ఇచ్చాము. ఇచ్చిన తర్వాత పాపని పాదాల దగ్గర కూర్చోబెట్టిన తర్వాత ఇవ్వలేదు వాళ్ళు 2 to 3 minutes. కొంచెం భయపడ్డాను, కొంచెం రష్ ఉండడం వల్ల. తర్వాత పాపని ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు శారీస్ అందరూ ఇస్తున్నారు. ఈ శారీస్ అనేది అమ్మవారి పాదాల దగ్గర పెట్టిస్తారు. ఇది తీసుకొని నెక్స్ట్ డే అమ్మవారిని ఊరేగించేసి బయట పోలి టెంకాయలను కొడతారు. సో అప్పుడు కట్టుకొని వెళ్తూ ఉంటారు చాలామంది. సో ఈ లోపల పర్ణికా స్ట్రీమ్ ఇచ్చేశారు. ఇది ఈ చీర ఇక్కడ ఇవ్వడానికి ప్రత్యేకత. చూసారా గంగమ్మ ఎంత చక్కగా అందరి ఆశీర్వాదాలు తన ఆశీర్వాదిస్తుంది అందరినీ. ఆశీర్వాదాలన్నీ మనం ఎందు ఉండాలి. సో దర్శనం అయిపోయి బయట వచ్చేసాం. పర్ణిక ఏడుస్తుంది. అక్కడ జనాభా, అక్కడ కొత్తగా వాతావరణము, తను నిజంగా ఫస్ట్ టైం కదా జాతరకి రావడము, చాలా ఎక్సైట్మెంట్గా వచ్చింది. ఆ రష్ని అక్కడ మెయిన్గా జాతరలు ఏంటంటే పిల్లలందరూ కలిసి సో ఒకటి ఊపేది ఉంటుంది. సౌండ్స్ ఎక్కువ వస్తే దాన్ని ఊపుతూ ఉండడం వల్ల తను కొత్తగా అనిపించింది. తనకి చూస్తూనే ఉంది చాలాసేపు. వాళ్ళ చెవు దగ్గర చూదే లోపల భయపడిపోతుంది. అలా కొద్దిసేపు ఏడ్చింది. మళ్ళీ నార్మల్గా అయిపోయింది. ఏదో ఒకటి కొనియాలి జాతరలో గుర్తుగా ఉంటుందని చెప్పి తిరిగాము. బట్ అక్కడ అన్నీ అంటే నోట్లో పెట్టుకోవడము, పగలగొట్టేయడం ఇలాగే ఉన్నాయి. ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే లైటింగ్స్ వస్తూనే ఉంది. తన కళ్ళు కూడా వాటి మీదే ఉన్నాయి. దగ్గరికి వెళ్ళిన వెంటనే తను తీసుకున్నది. జాతరలో పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తీసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత 9కి అంతా, మాకు 8కి వెళ్తే 9కి అంతా దర్శనం అయిపోయింది. హ్యాపీగా తను కాసేపు ఆడుకుంది వాళ్ళ డాడీతో. ఆడుకొని మళ్ళీ నిద్రపోయింది. ఈసారి గంగమ్మ తల్లికి బంగారు కిరీటంతో దర్శనం ఇచ్చింది. నిజంగా ఆ కిరీటం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అదేవిధంగా గ్రామదేవత గంగమ్మ తల్లి అందరినీ ఆశీర్వదిస్తూ చాలా చక్కగా కూర్చొని ఉంటే ఇంకా ఎక్కువ హ్యాపీ అనిపించింది. మన ఊర్లో మన గ్రామదేవత ఆశీర్వాదాలు మనకి ఎప్పుడూ ఉండాలి. సో మీ అందరికి కూడా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు బంగారు కిరీటంలో అమ్మవారు ఎలా దర్శనం ఇచ్చారో మీరు అబ్జర్వ్ కూడా చేయొచ్చు. తర్వాత అయిపోయింది. చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.